హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మనం కొంచెం ఆ కిచెన్ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళాము. సో మనం వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇది గుర్తుందా? నా పేరు ఇంకా మన ఛానల్ పేరు కలిపి అలా ఒక మన కోసం చేసి పంపించారు. ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ అయిపోతున్నట్టుంది. నాకు పేర్లు ఏం గుర్తు రావట్లేదు, కానీ ఆ మధ్య ఇది బాగా ట్రెండింగ్లో ఉండేది ఎంబ్రాయిడరీ అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది వెడ్డింగ్స్కి వీటికి చేసుకుంటున్నారు కదా. సో అప్పటి నుంచి అది అలా ఉండి 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 అది మురికి అయిపోయింది. అది వాష్ చేద్దాం అంటే అది స్టిక్ చేసి ఉందన్నమాట. సరే అని చెప్పి ఇంకా పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకా దుప్పట్లన్నీ చేంజ్ చేసేసి మనం అనుకుంటాం కానీ ఎవ్రీడే లేచిన వెంటనే మనం దుప్పట్లు అన్నీ సెట్ చేసేసుకుంటే మీరందరూ చేస్తూనే ఉంటారు, నాకు తెలుసు. బట్ ఎవరైనా నాలాంటి బద్దకిష్టాలు ఒక గంట తర్వాత చేద్దాంలే అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎంత ఒక 5 minutes తీసి మనం సర్దేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చేస్తుంది. సో ఈ ఈ కిటికీ చూసారా ఎన్ని సామాన్లు ఉన్నాయంటే ఫైనల్లీ ఇలా చిన్న ట్రాన్సిషన్లో మాయమైపోయి, కానీ సర్దడానికి నాకు ఆల్మోస్ట్ ఒక గంట పట్టింది. ఎంత సంత బోల్డ్ అంత సంత అంతా ఉండిపోయింది అన్నమాట. అదంతా మళ్ళీ తీసి ఇంకా దుప్పట్లన్నీ వేసేసి అన్నీ చేశాను. ఆ కిటికీ ఖాళీ అయింది చాలా రోజుల తర్వాత అని చెప్పి మన వైభవ్ నానేమో ఉన్నాడు. ఇప్పుడు చలికాలం కదా, అలా బట్టలు ఏమైనా బయట ఉండిపోయాయి అనుకోండి, ఏమైనా క్లమ్జీగా ఎక్కువ ఉంటే ఆ లోపల 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 చిన్న చిన్న దోమలు అవన్నీ ఉండిపోతాయి. మనం పడుకున్నాక అవి బయటకు వచ్చి మనకు కరుస్తాయి అన్నమాట. అందుకని ట్రై చేయాలి అట్లీస్ట్ క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ మెస్సీగా ఉండకుండా ఉండడానికి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం పాసిబుల్ కాదు, బట్ మనం ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఎవ్రీ టైం నేను దుప్పట్లు చేంజ్ చేసినప్పుడు మన ఈ అగారో బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, దీంతో ఒక్కసారి చేసేస్తాను. ఇందులో మనకి లైట్స్ కూడా ఉంటాయి, చాలాసార్లు చూపించాను, లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగా యూవీ లైట్ వస్తుంది అన్నమాట. దానివల్ల ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ఎన్ని బొంతలు వేసినా అన్ని చేసినా కూడా మనకి పిల్లలు సుసు చేసేస్తూ ఉంటారు కదా, కాబట్టి మనకి కుదిరినంత కొంచెం వాడుతూ ఉంటే ఇలాంటి గ్యాజెట్స్ కొంచెం బాగుంటుంది. చాలా మంది నైట్ పడుకునేటప్పుడు డైపర్స్ వేసేస్తారు పిల్లలకి, చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి. నేనైతే వైపుకి ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు పడుకున్నప్పుడు అయితే వేయలేదు. అంటే ట్రైన్లో కూడా పడుకున్నాక తీసేస్తాను. అది వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనమాట. అట్లీస్ట్ ఒకసారి చేసేస్తారు, 2 సార్లు చేసేస్తారు. బట్ ఇట్స్ ఓకే, మనం ప్యాంట్ చేంజ్ చేసి కింద బొంత అన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే మన అన్వి తల్లి చూసారా, వాళ్ళకి యాన్యువల్ డే అయింది. సో పార్టిసిపేట్ చేసింది అనమాట ఒక డ్యాన్స్లో. చాలా రోజుల నుంచి తను చూపించలేదు కదా అని మీకు షేర్ చేస్తున్నాను. సో ఎక్కడుందండి, మీరు ఎవరైనా గుర్తుపట్టారా? చాలా రోజుల నుంచి చూపించలేదని మర్చిపోయారా దాని ఫేస్ అనేది? చెప్పండి, ఓకేనా? అండ్ ఇది మీకు తెలిసిందే, డిసానో పెనీ పాస్తా. సో ఒకవేళ మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో దొరుకుతుంది, అన్నిట్లో దొరుకుతుంది డిసానో పాస్తా. సో అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చూడండి. ఇది వచ్చేస్తే పెనీ పాస్తా అన్నమాట. ఇది 100% డర్మ్ సెమోలినా పాస్తా. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏంటి ఉండవు. నేను పెన్నీ అంటే ఈ షేప్లో ఉంటుంది, మీ అందరికీ కూడా తెలిసిపోయింది ఈ పాటికి కదా. ఎవరైనా తీసుకున్నారా? తీసుకుని వాడారా? చాలా హెవీగా అనిపిస్తుంది మనకు తింటే. అండ్ ఇది వచ్చేస్తే సోర్స్ ఆఫ్ ప్రోటీన్, 0 కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ అండ్ వెజిటేరియన్ అనమాట. 1 kg ప్యాకెట్ ఇది. సో దీన్ని ఒక ఎయిటెడ్ కంటైనర్లో పెట్టేసి స్టోర్ చేసేసుకుందాము. అండ్ ఈరోజు మనం అక్కాల ఇంటికి వెళ్దాం. ఈ బ్లాగ్ వచ్చేస్తే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ది, ఇంకా అంతా కలిపి ఈరోజు పెడుతున్నా. సో అక్కల ఇంటికి వెళ్ళి ఎన్ని నెలలు అయిపోయిందో. ముందు ఎవ్రీ వీక్ వెళ్ళేదాన్ని, గుర్తుందా మీకు? లైక్ మేము మోతీ నగర్లో ఉన్నప్పుడు, అక్క వాళ్ళు ఇటువైపు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్ళేవాళ్ళం. అప్పుడు కుషాల్ బాగా చిన్నోడు, అన్వి ఇప్పుడు కుషాల్ అంత ఉండేది. అప్పుడు బాగా టక్కన అయిపోయేది. ఇప్పుడు ఏంటో వైభవ్ పుట్టాక అక్కడ పిల్లలు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ఏజ్ కదా, స్కూల్స్ అని వాళ్ళ ఎగ్జామ్స్ అని వీళ్ళ ఎగ్జామ్స్ అని, అండ్ మన వైభవ్ది బోల్డ్ అని పట్టుకెళ్ళాలి, పాటీ పట్టుకెళ్ళాలి, దుప్పటి పట్టుకెళ్ళాలి, బట్టలు పట్టుకెళ్ళాలి, అన్నీ పట్టుకెళ్ళేటప్పటికి బోల్డ్ అంతా లగేజ్ అయిపోయి వెళ్ళాలన్న ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట. సరే ఇలా కాదు, ఇంకా కొంచెం చేంజ్ ఆఫ్ మైండ్ లాగా ఉంటుంది అని చెప్పి, అండ్ కుషాల్ బర్త్డే కూడా అయింది. సరే అని చెప్పి బర్త్డే రోజు అన్వికి యాన్యువల్ డే పడింది అనమాట. మాకు వెళ్ళడం అవ్వలేదు, అందుకని నెక్స్ట్ డే వెళ్ళాం. అండ్ అక్కడ ఏదో వాడికి గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. వాడు ఆడుతుంటే వైభవ్ ఎంత హ్యాపీ అయిపోతున్నాడో ఈసారి. వాళ్ళ అన్నని చూసి ఈసారి అస్సలు ఎవరిని
చూసి భయపడలేదు. అన్న 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 అనుకుంటూ హ్యాపీ హ్యాపీ అయిపోయాడు. అండ్ వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే ఓ ఇలా ఆడుకోవచ్చా ఏంటి వావ్ అని ఎక్సైట్మెంట్లోని ఆశ్చర్య చెక్కితుడైపోయి చూసేస్తున్నాడు. ఆ రోజు మేము అలా కొంచెం రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్క మన ఛానల్లో కనిపించి ఎన్ని రోజులు అయిపోయింది కదా, మాకు ప్రపంచంలో ఎక్కడా లేని పీస్ అనేది మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే మాకు వస్తుంది. ముందు ఇలా కలిసి ఏవి బాధ్యతలు ఏంటి లేకుండా ఊరికే కూర్చొని టీవీ చూసుకుంటూ హహా హిహి అని నవ్వుకున్నప్పుడు మాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట. మేము కూర్చొని మత్తు బదలరా 2 సినిమా చూసి ఏం నవ్వుకున్నామంటే అసలు నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ చూస్తాను లిటరల్లీ. నాకు చాలా చాలా నచ్చింది ఆ సినిమా. అంటే చూసినంతసేపు నవ్వుకోవచ్చు. అలా అని స్టోరీ లేదా అంటే అలా కూడా ఉండదు. మంచిగా స్టోరీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది అండ్ కామెడీ ఉంటుంది. నాకు చాలా చాలా నచ్చింది. అది చూసి పడుకున్నాం, లేచాం అండ్ ఇప్పుడు వచ్చేస్తే రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఇదేదో నామీ అని ఏదో చెక్ చేసి దానికి వెళ్తున్నాం అన్నమాట. డిన్నర్ టైంకి వెళ్ళాం. ఈసారి కొంచెం బిర్యానీలు ఇవి కాకుండా కొంచెం ఇటాలియన్ టైప్ ఆఫ్ క్యూజిన్ తిందామని చెప్పి వెళ్ళాం. ఇది వచ్చేస్తే మనకి గచ్చిబౌలిలో ఉంది. అదిగోండి నామీ. అండ్ అక్క కూడా బ్లాగ్ చేస్తుంది. నేను మరీ డీటెయిల్డ్గా ఏం తీయలేదు. మనవాడు ఉన్నాడు కదా అక్కడ మధ్యలో, ఇంకా నన్ను తిప్పు ఆడించు నన్నే చూడు అన్నాడు. సరే అని చెప్పి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి నేను వాడితో ఆడుతున్నా. ఇదిగోండి నామీ. ఇది సమ్ కేఫ్ టైప్ ఆఫ్ ఉందండి. అక్కడ ఈ హై చైర్లో వాడిని కూర్చోబెట్టాను కాసేపు. అండ్ దాని మీద నీళ్ళన్నీ వేసి సంత చేశాడు. అప్పుడు మళ్ళీ తీసి అటు ఇటు కింద మీద పడ్డాం. అండ్ ఫుడ్ మాత్రం బాగుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే వస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఓకే. మీద ఫ్లోర్లో అంబియన్స్ ఇంకా బాగుండింది. అది ఓపెన్ చేయలేదు ఈరోజు, అందుకని ఇంకా కింద కూర్చున్నాం. కింద మనకి కేఫ్ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఉందన్నమాట. ఇది వచ్చేస్తే చికెన్ టాకోస్. అండ్ మీరు హాయ్ చెప్పండి మాకు. ఇది వచ్చేస్తే ఫిష్ ఏదో ఫిష్, ఏం ఫిష్ పేరు గుర్తు రావట్లేదు. అండ్ ఇది బటర్ గార్లిక్ మష్రూమ్. నెక్స్ట్ వచ్చింది ప్రాన్స్. అలా రకరకాల బోల్డ్ అని తిన్నాం. స్పెగెటీ తిన్నాము. ఇదే ప్రాన్. ఇంకా దీని తర్వాత కూడా చాలా తిన్నాం. అంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ రకాలు కొంచెం కొంచెం తిన్నా చాలా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇదేదో లోడెడ్ పిజ్జా. అలా అన్ని తినేసాం, బోల్డ్ అని తిన్నాం. తర్వాత కూడా అక్క బ్లాగ్ చేసినట్టుంది నీట్గా. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి పడుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ డే నా కోసం అక్కేమో మంచిగా మస్టర్డ్ ఆయిల్లో ఫిష్ బసార్ ఒకటి చేసింది. ఎంత టేస్టీగా ఉందో తెలుసా. నేను మస్టర్డ్ ఆయిల్ అసలు ఎక్కువ వాడను, ఎప్పుడో చాలా రేర్గా, అది కూడా ముడి మిక్చర్ చేసినప్పుడు కొంచెం వేస్తాను అంతే. ఈ బసార్లలో వీటిలో వేయలేదు. అక్క కేరళ కాదు దాన్ని ఏమంటారు, బెంగాల్లో చాలా సంవత్సరాలు ఉందన్నమాట, కల్కటాలో. అందుకని చెప్పి దానికి ఆ వాసన అవేవి కొంచెం ఎక్కువ చిరాగ్గా అనిపించదు. వండినప్పుడు కొంచెం మంచి వాసన బాగా అనిపించదు. ఆయిల్లోని మనం ఆనియన్స్ అవి ఫ్రై చేస్తున్నప్పుడు బాగా అనిపించదు, అంటే మనకు అలవాటు ఉండదు. కానీ అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ ఏంటి రాలేదు, మామూలు చేపల బసార్ లాగే ఉంది. కానీ టేస్ట్ మాత్రం అంటే తిన్నాక బోల్డ్ అన్న అవర్స్ వరకు మనకు ఆ టేస్ట్ అనేది రోట్లో యమ్మీ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా యమ్మీ ఉందన్నమాట. అక్కని ఈ రెసిపీ అడిగి మరీ చేయాలనిపించింది నాకు. తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంది. ఈసారి మీకు కూడా ఇంకొకసారి వీడియోలో మంచిగా చూపించమంటాను. అండ్ నా కోసం మంచిగా టమాటా పప్పు చేసింది, అన్నం చేసింది, కాలీఫ్లవర్ పొటాటో ఫ్రై దాని సిగ్నేచర్ డిష్ అవి చేసింది. అవన్నీ చేసిస్తే అమ్మయ్య నా వంట కాకుండా కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా తినడానికి దొరికిందని నేను హ్యాపీ అయిపోయి మొత్తం ఆన్ చేసేసి ఇలా బస్సు ఎక్కకుండా ఆటో ఎక్కి ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంటికి వచ్చేసాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా చాలా రోజుల తర్వాత అదే కిచెన్ అదే వంట కాకుండా బ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అని నాకు బాగా అనిపించింది. లైక్ ఆల్మోస్ట్ 3 అయ్యాయి కదా ఇందులో. మనం యాన్యువల్ డే చూసాము, రెస్టారెంట్ చూసాము, అక్కడ వంట చూసాము, అలా రకరకాలు చూసాము కాబట్టి బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నా. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.